संगारेड्डी ट्रैफिक पुलिस की जानिब से एक प्रोग्राम का इनेकाद अमल में लाया गया, जिसका नाम गो सेफली रिटर्न सेफली, जिसका मकसद आवाम में गाड़ी चलाते वक्त एहतियात करना है। आइए देखते हैं इसकी मजीद तफसीलात। డ్రైవింగ్ చేస్తారు, సెల్ ఫోన్ లో మాట్లాడతారు తెలుసు. గుర్రాలు వచ్చినాయి, దాని తర్వాత ఒంటెలు వచ్చినాయి, గాడులు వచ్చినాయి. అప్పుడు మీకు యాక్సిడెంట్ అయినా యాక్సిడెంట్ అక్కడ ఇండియాలో గుర్రాలు వచ్చినాయి, ఒంటెలు వచ్చినాయి, ఒక యాక్సిడెంట్ అయిందా? చరిత్ర చూసినప్పుడు యాక్సిడెంట్ చరిత్ర చూసినా. కానీ ఇప్పుడు ఎందుకు అయిపోయినటువంటి దానికి ఆలోచన చేస్తే 19వ శతాబ్దంలో సైకిల్ అనేటువంటి కొయ్యలతో తయారు చేసిన సైకిల్ ప్రారంభం జరిగింది. 1840 శురువైంది. ఆ 40 శురు అంటే ఆ సైకిల్ అనేటువంటిది గంటకు ఒక 12 మైళ్ళ వేగంతో పోతుంది సైకిల్. దాని తర్వాత కారు వచ్చిన వరకు కారు వచ్చిన తర్వాత ఏమైపోయింది, శురు అయిపోయింది ఏంటంటే స్పీడ్ పోవడము, బైకులతో లక్ చేయడం అనేటువంటి దాని మీద చాలా రకాలుగా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి వచ్చేసి ఇప్పటి వరకు ప్రపంచ స్థాయిలో కారు కనుగొన్న ఇప్పటి వరకు సుమారు 3 కోట్ల మంది చనిపోయారు. 3 కోట్ల మంది చనిపోయారు. ప్రతి సంవత్సరము 2 లక్షల మంది చనిపోతారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం యాక్సిడెంట్ 15,000 మంది చచ్చిపోతున్నారు. 80 లక్షల మంది వరకు సుమారు, అంటే ప్రపంచ స్థాయిలో 80 లక్షల మంది చిన్నగారు ఏంటంటే మనం ఒకసారి సోచాల్సుకోవాలనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకు ఈ రోజు ఆటోకు సంబంధించిన వాళ్ళకు యువజన సంఘాలకు ఎందుకంటే ఆటో వాళ్ళకి ఏంటంటే నిజంగా చెప్తున్నారు కదా, వాళ్ళు రోడ్ మీదకి వచ్చినప్పుడు ఏమైపోతుందంటే ఎక్కడైతే ప్యాసింజర్ ఉంటారో, ఎందుకంటే మీకు అడుగుకోగా ఒక 10 రూపాయలు వస్తాయనేటువంటి దాని మీద ఎక్కడెక్కడ ఆపేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాన్ని తక్కువట 100% తక్కువట. కానీ ఏమైపోతుందంటే మీరు అక్కడ ఆపంగానే వెంకరించి కూడా వెహికల్స్ వస్తాయి కనుక ఆ సైడ్ కి ఎక్కడ పోవాలి ఏ కదా తెలియక ఏమైపోతుంది అంటే అక్కడక్కడ చిన్న యాక్సిడెంట్ అయినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఏమైపోతుంది, చిన్న యాక్సిడెంట్ కాగానే మీరు పోలీస్ స్టేషన్కి వస్తే మీ ఆటోనే మీరు బతుకునే కష్టము, మీకు ఒక భార్య, పిల్లలు, స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, కరెంట్ మన ఇంటికి రాయి కట్టుకోవాలి. మీరు బతకాలంటే ప్రతిరోజు ఒక 200-300 రూపాయలు తీసుకోవాలి. మీరు పోలీస్ స్టేషన్ యాక్సిడెంట్ ఆటో చేస్తే ఎవరికి నష్టం అవుతుంది? మీ అందరూ కూడా నష్టం అవుతుంది. ఈ సంఘమైనటువంటి ఆటోలు అందరూ కూడా ఒక చైతన్యవంతమై భారతదేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి ఆటో డ్రైవర్లుగా మీరు చలామణి కావాలనేటువంటి దాని మీద అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా రామకృష్ణ సార్ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి అట్లా మనం చాలా మంది ప్రభుత్వ నౌకరీల మీద దాని మీద ఆధారపడ్డారు. అంటే నా సంతోషం ఏంటంటే ఆటో డ్రైవర్ మీ అందరూ మీరు స్వయంగా కష్టపడి పొద్దుగాల నుంచి రాత్రి వరకు ఎన్ని ఆటంకాలు అంటే అక్కడ అప్రూవల్ వస్తున్నాడు, ఇక్కడ వాన్ కట్టాలి, ఇక్కడ పిల్లల స్కూల్ ఫీజు, అక్కడ కరెంటు బిల్లు అది కట్టాలి, ఇది కట్టాలి అనేటువంటి దాని మీద ప్రతిరోజు టెన్షన్ తో ప్రారంభమైనటువంటి మీ జీవితంలో ఒక మంచి వెలుగు రావాలనేటువంటి దాన్ని కూడా ఆ భగవంతుడు కోరుకుంటా ఏదో ఒక రోజు సంఘటన ముఖాలు చూసినాక అర్థమైంది అన్ని కూడా ఎండాకాలం వాడిపోతే చూద్దాం చెట్టు ప్రారంభించిన ముఖాలన్నీ కూడా చాలా బాధపడి కడుపులో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు ఏదో ఒక రోజు పరిష్కారం వస్తుంది. అది ఎట్లుంటది అంటే మన శీతాకాలంలో చెట్టు నిగనిగలాడుతున్నది బట్ట నిగనిగలాడేటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు కోసం ఖచ్చితంగా ఎదురు చూస్తారనేటువంటి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి యువజన నాయకులకు అందరూ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా రామకృష్ణ సార్ నిజంగా సౌమ్యుడు, మృదు స్వభావి, మంచి ఆలోచన కలిగినటువంటి సమాజానికి ఏదైనా మంచి చేయాలనేటువంటి దాని మీద గత 15 సంవత్సరం చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి మా రామకృష్ణ సార్ నిజంగా ఆయన చాలా అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తాడు. ఎవరికి నొప్పియకుండా దాదాపుగా మంచి కార్యక్రమం చేయడానికి ఎన్నిగా కృషి చేసేటువంటి మా రామకృష్ణ సార్ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి రమేష్ సార్ ఆయన కూడా సౌమ్యుడు, గతంలో కూడా మన టౌన్ సంబంధించిన సిఐ చేసిండు. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా సాఫీగా పోవాలి, ఎవరు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి దాని మీద మంచి విషయాలు చెప్పేటువంటి మా రమేష్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. దేవుడితో కూడా ఒక అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి నిజంగా నేను గత 10-15 సంవత్సరాలు చూస్తున్నా ఒక మనిషి కొద్దిగా సన్నమైనటువంటి దొంగతనం అయితే కానీ సేమ్ హీరో ఎట్లుండో మా వికాస్ ఎందుకంటే అది మీ ఒక్కరి ప్రాణమే కాదు, అవతల ఎవరి ప్రాణం తీస్తుందో తెలియదు. ఇక్కడ మనము సొసైటీలో ఉన్నాం కాబట్టి మన యొక్క లైఫ్సే కాదు, మన చుట్టుపక్కల ఉన్న లైఫ్స్ కూడా మనము సేవ్ చేయడానికి మనం డెవలప్ పడాలి.
సో ఇవన్నీ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతారని చెప్పేసి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ సేఫ్గా ఇంటికి రీచ్ అవుతారని చెప్పేసి మీ ఫ్యామిలీస్ మీ అందరి మీద ఆధారపడి అనే విషయాన్ని మీరు ప్రతిరోజు కరెక్ట్గా గుర్తుపెట్టుకొని మంచిగా డ్రైవింగ్ చేస్తూ మీరందరూ కూడా ఎప్పుడు ఆరోగ్యంగా మీ ఫ్యామిలీస్తో ఉండాలని కోరుకుంటూ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు అందరికీ కూడా నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా మీకు అందరికీ తెలిసి మరి మీకు అందరికీ గ్యాదర్ అయినా అలాగే గట్టిగా మనం ఒక కార్యక్రమంకి ఇంటి నుంచి బయలుదేరుతున్నాం. అది ఏదో ఒక పని కోసం వెళ్తున్నాము, లేదంటే యాజ్ ఎ డ్రైవర్గా వెళ్తున్నాము, యాజ్ ఎ ప్యాసింజర్గా వెళ్తున్నాము, ఏదో విధంగా వెళ్తున్నాము. కానీ మళ్ళీ తిరిగి బతికిరా అనేది మనకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి స్టార్ట్ అయినటువంటి ప్రోగ్రామ్ అనమాట. ఆల్రెడీ మీ అందరికీ ఐడియా ఉంటుంది, జనవరి 1 నుంచి మనము నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్గా కూడా మనము ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళను చేసుకుంటున్నాము. ఇప్పటికి మేము చాలా వరకు మీ దగ్గరకు వచ్చి ఉంటాము. సో ఈ 2 ప్రోగ్రామ్స్ కూడా సిమిలర్. ఇక్కడ మేము ఆర్టీఏ డిపార్ట్మెంట్ చేస్తున్నాం. అన్నం నుంచి జనవరి 1 చేసిన ప్రోగ్రామ్ అయినా అదే ప్రోగ్రామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా డిపార్ట్మెంట్స్ వేరే అయినప్పటికీ కూడా 2 ప్రోగ్రామ్స్ కూడా సేమ్. ద పర్పస్ ఇస్ ఎంటైర్ పర్పస్ ఇస్ టు సేవ్ లైఫ్స్ అండ్ ప్రివెంట్ యాక్సిడెంట్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇక్కడ ఆర్టీఏ మెంబర్ గారు చాలా చక్కగా చెప్పినట్టుగా మీరు అన్ని ప్రికాషన్స్ అందరికీ తెలుసండి. ఒకటే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలుసు ట్రాఫిక్ రూల్స్ ఇక్కడ కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రోగ్రామ్స్ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏం చేస్తాయంటే మనకు తెలిసిన వాటిని మళ్ళీ మళ్ళీ ఎంఫోసైజ్ చేస్తాయి. మీకు అందరికీ తెలుసు ఒక యాక్సిడెంట్ అయినంత వరకు అందరూ బాగానే ఉంటాం, చక్కగా మంచిగా మనం చేసుకుంటాము, మనకి ఎందుకులే అని అనుకుంటాము. కానీ ఒక్కసారి ఇన్సిడెంట్ అయిన తర్వాత వీ కెనాట్ గో బ్యాక్ టు ద ఫస్ట్. మళ్ళీ మనం మొదటికి వెళ్ళలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే జస్ట్ నౌ 2 hours బ్యాక్ మనకి వైకుంఠపురం దగ్గర మీకు ఐడియా ఉంటుంది, బస్ వెళ్తుంటే అక్కడ నుంచి టాటా ఏసీ వచ్చేసేసి ఇంకొక బస్సుని ఓవర్టేక్ చేస్తూ గుద్దేశాడు. ఓకే, దాంట్లో ఉన్న సీకులన్నీ వచ్చేసేసి ఏమైంది, బస్సుకున్న రైట్ సైడ్ మొత్తం గుద్దేసుకొని ఆ బస్సు లోపల మొత్తం సీకులన్నీ వెళ్ళిపోయి ఒక 76 బేబీ మైనర్ గర్ల్ చనిపోయింది స్పాట్ లో. 6 members ఇంక్లూడింగ్ బస్ డ్రైవర్ అందరూ కూడా క్యాజువాలిటీస్, అందరికి కూడా ఇంజురీస్ అయినాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ అక్కడ టాటా ఏసీ డ్రైవర్ ఒక్కడు కూడా ఇప్పుడు ఆల్రెడీ తీసుకెళ్ళంటే పెద్ద పెద్ద సీకులు, అది మీకు తెలుసు అది డే టైంలో తీసుకెళ్ళదు, నైట్ టైంలో మాత్రమే తీసుకెళ్ళాలని. ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటి, ఓకే తీసుకెళ్తున్నావు ఏదో పని అయిపోయింది అవన్నీ బ్యానర్స్ తీయాలి కాబట్టి తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు చాలా ఎక్స్టెన్షన్స్ పెట్టుకుంటున్నావు, అది మెయిన్గా ఇల్లీగల్. వెహికల్ కంటే ఎక్కువ ఎక్స్టెన్షన్స్ పెట్టుకోవడం, మనం పెట్టుకున్నప్పుడు నిదానం వెళ్ళాలి కదా. ఇంకొకటి నార్మల్ రోడ్డు మీద ఇంకొక బస్సు ఆపోజిట్ వస్తుంది, ఇంకొక బస్సును ఓవర్టేక్ చేస్తూ ఆ ఒక్కటి మిస్టేక్ వల్ల ఇప్పుడు ఎంతమంది లైఫ్స్ పరంగా ఉన్నాయి. ఇట్లాంటివి అనమాట. ఇప్పుడు ఆ అమ్మాయి 17 years పాప ఒక బస్సులో ప్రయాణిస్తున్నటువంటి అమ్మాయికి ఎన్నో లైఫ్లో డ్రీమ్స్ ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీకి ఎన్నో ఉండొచ్చు. ఆ అమ్మాయి లైఫ్ తీసుకెళ్ళగలము. ఎలాంటి పాపం చేయని వాళ్ళకి కూడా అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి అనమాట. అంతేందుకు మీకు మొన్న రీసెంట్గా కర్నూలు నుంచి వస్తున్న బస్ ఇన్సిడెంట్ కూడా మీకు తెలుసు. ఒక బాబు ఏం చేశాడు, అక్కడ బాబు వెళ్ళేసి తాగేసి అమాంతం వెళ్ళేసి పిల్లలను గుద్దేస్తే 30 మంది చనిపోయారు. ఇలా అనమాట. ఒక్కరి మిస్టేక్ వల్ల 2 మిస్టేక్స్ వల్ల కూడా ఇట్లాంటి పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. అందుకని మీకు మళ్ళీ చెప్పేది ఏంటి అంటే ట్రాఫిక్ రూల్స్ అన్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇప్పుడు మీరందరూ మోస్ట్ ఆఫ్ మెంబర్స్ ఇక్కడ డ్రైవర్స్ ఉండొచ్చు. సో మీ వెహికల్ ఫిట్నెస్ చూసుకోండి, లైసెన్స్ కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోండి. ఈవెన్ సపోజ్ మీరు ఏజ్ 50-60 క్రాస్ చేస్తే మీ లైసెన్స్ మళ్ళీ కూడా ఒక్కొక్కసారి ఎక్స్పైర్ అవుతుంటుంది, చూసుకోండి. ఎప్పుడు ఎక్స్పైర్ అయితే వెంటనే వచ్చేసి ఆర్టీఓ ఆఫీస్కి వచ్చేసి అది రెన్యువల్ చేసుకోండి. ఈవెన్ మీ ఆర్సీస్ కూడా వెహికల్ ఆర్సీ కూడా ఒక్కొక్కసారి ఎక్స్పైర్ అయ్యి ఉంటుంది, 15 years అయిపోయింటాయి, అవి కూడా రెన్యువల్ చేసుకోండి. ఇంకా ఫిట్నెస్, వెహికల్ ఎప్పుడు ఫిట్నెస్ చూసుకోండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇన్సూరెన్స్. ఇప్పుడు మనం లైఫ్లో మనం దేనికి గ్యారంటీ ఇవ్వలేమండి. ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మీకు ఇన్సూరెన్స్ ఉంటే మీ వెహికల్కి మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మీరు క్లెయిమ్ తీసుకోవచ్చు. లేదు ఇంకా ఏదైనా అన్ఫార్చునేట్లీ ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే అట్లీస్ట్ మీ మీద ఆధారపడుకోవాలకైనా మీకు లైఫ్ ఉంటుంది. అండ్ మీ వల్ల సపోజ్ మీ వల్ల కాకపోయినా వేరే వాళ్ళకి ఏదైనా ఇన్సిడెంట్ అయినా కూడా దానివల్ల మీరు అట్లీస్ట్ సేవ్ చేసుకోగలుగుతారు. సో
సో ఖచ్చితంగా కూడా మీరు లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ ఇవన్నీ పక్కా చూసుకోవాలి మీ వెహికల్స్కి. ఇవన్నీ చెప్తుంటారు కదా పోలీస్ వాళ్ళ కోసమా, ఆర్టీ వాళ్ళ కోసమా అని కాదు, ఫస్ట్ మీకోసమే ఇవన్నీ ప్రోటోటైప్స్ కూడా మళ్ళీ చెప్తున్నది ఏంటంటే మీకు తెలియదని కాదు, మీకు అందరికీ తెలుసు, మాకంటే ఎక్కువ బాగా మీకే తెలుసు. రామకృష్ణ రెడ్డి గారు, అలాగే మన పూర్ణవేల్ గారు, అలాగే తర్వాత మీ ఆటో లాహేర్ భాయ్ అండ్ ట్రాఫిక్ స్టాఫ్, ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి ఆటో డ్రైవర్స్ అండ్ యూత్ అందరికీ మనసరి. మనము చూస్తున్నాము ప్రతిరోజు మన పేపర్లో కానీ టీవీలో కానీ ఎన్ని యాక్సిడెంట్ జరుగుతున్నాయో చూస్తున్నాము. ఎందుకు యాక్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పేసి ఫస్ట్ అవకాశం ఇవ్వడం జరిగింది, చాలా చక్కగా అన్ని వివరించడం జరిగింది. ఇంకా మళ్ళీ మేము దాన్ని రిపీట్ చేయదలుచుకోలేదు. అంటే డ్రైవింగ్లో ఏంటంటే ఫస్ట్ మనం ఒక సంగారెడ్డి నుంచి జోగిపేటకి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఆటో కానీ లేకపోతే ఒక బైక్ కానీ ఒక పర్సన్ ఒక 80 స్పీడ్లో వెళ్ళిపోయాడు, ఒక 50 స్పీడ్లో వెళ్ళిపోయాడు. ఆ ఫస్ట్ పర్సన్కి సెకండ్ వెళ్ళిన పర్సన్కి పెద్ద టైమింగ్లో ఎంత తేడా ఉంటుంది? హాఫ్ అన్ అవర్ ఉంటుందా, 1 అవర్ ఉంటుందా? మ్యాక్సిమం అంటే ఒక 5 మినిట్స్ అంతే కదా. అంటే ఒక 80 స్పీడ్లో వెళ్ళినటువంటి వ్యక్తి ఒక ప్రాపర్ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ కొంచెం భయంగా నా ఫ్యామిలీ ఉన్నారు, మిగతా రోడ్ సేఫ్టీ, అదర్ సేఫ్టీ చూసుకుంటూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేసే వ్యక్తికి మన సంగారెడ్డి నుంచి జోగిపేటకి రఫ్గా ఒక 80-100 స్పీడ్లో చెప్పిన వ్యక్తికి, తర్వాత ఒక 60 స్పీడ్లో చెప్పిన వ్యక్తికి పెద్ద వేరియేషన్ వచ్చేసి ఒక 5 మినిట్స్ అనేది ఎక్కువ ఉంటుంది. వాడు ముందు 100 స్పీడ్లో పోయి అక్కడ వాడు ఏం సాధించుకుంటాడు ఒకటి ఆలోచించుకోండి. ఇదే అంటే మనకు అన్నీ తెలుసుకున్నాయి. అందరికీ ఆపోజిట్ మొత్తం అందరు సీనియర్ డ్రైవర్స్ ఉన్నారు, అందరికీ కార్లు ఉంటాయి, అందరికి ఆటోలు ఉంటాయి, అందరికీ హెల్మెట్స్ ఉంటాయి, అందరికీ బైక్స్ ఉంటాయి, అందరూ ప్రతి ఒక్కరు అన్ని రకాల వెహికల్స్ నడుపుతారు. ఏంటంటే ఎటువంటి మనం వర్షం సాయం ఓడికి వచ్చినప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది అందరికీ తెలుసు. మనం పాయింట్స్ కవర్ చేసి మీకు ఎంత అర్థమైందని నాకు చెప్పండి. ఎంత యాక్సిడెంట్ అయితే మనకి ఇయర్లీ ఎన్ని యాక్సిడెంట్ అయితే మనకి ఇప్పుడు అన్ని చెప్పారు సార్ చెప్పండి. ఇయర్లీ హౌ మెనీ యాక్సిడెంట్స్ అకర్ ఇన్ ఇండియా? 5 లక్షలు 5 लाख एक्सीडेंट चलता है, 5 लाख एक्सीडेंट हो गया इंडिया में. उसमें से कितने लोग डेथ होता? डेथ मतलब ప్రమాదం. ఎంతమంది ప్రమాదం జరుగుతుంది? దాదాపు మన స్టడీ అయింది ఆ ప్రకారం 1,80,000 1,80,000 జనం జరుగుతుంది, మరణిస్తారు. ఓకే, దాంట్లో యంగ్స్టర్స్ ఎంతమంది ఉంటారు? యంగ్స్టర్స్ 18 to 35 ఏజ్ గ్రూప్ లో ఎంతమంది ఉంటారు? దాదాపు 2/3 66%. డేటా చెప్తున్నారు, మీకు డేటా చెప్తున్నారు. 66% యంగ్స్టర్. అంతా అయితే మనకి డిసీజ్ తోటి కూడా మనకి ప్రమాదం జరగదు. మనం అంతా షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్, హార్ట్ అటాక్, పక్షవాతం ఆ తోటి కూడా కోడికి కూడా ప్రమాదం జరగలేదు. మన ఇండియా ఇండిపెండెన్స్ అయింది అప్పుడు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఇండియాలో పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బతికే వాళ్ళు? 70 years ప్రస్తుతానికి. బికాస్ ఆఫ్ మెడికేషన్, బికాస్ ఆఫ్ డాక్టర్స్ ఇప్పుడు అంతా దాదాపు 70 years ఉన్నది మనకి. మన బయట పెట్టిన ఉంటుంది కదా, చెప్పండి చాలా మంది మీకు కూడా తెలుసు ఆ విషయాలు. సో సార్ ప్రతిదీ ఏం చెప్పండి ప్రతి పాయింట్ చాలా నచ్చింది. ఎటువంటి చెప్పేదా అనుకున్నా ఎంత చెప్తే స్టేట్ పైన మాట్లాడితే లాభం లేదు. మీకు సెల్ఫ్ డిసిజన్, సెల్ఫ్ డిసిప్లిన్, మన యాటిట్యూడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఒకప్పుడు డ్రైవర్ BMW నా డ్రైవర్ ఏమంటే నా అసిస్టెంట్, సార్ నేను బుగాడి నడిపించిన సార్ 220, అరే బుగాడి నడిపించిన 220 ఇప్పుడు ఏం కాదు 4 hours నేను మేడం చెప్పిన సార్ చెప్పిన పాయింట్స్ తో ఒక పాయింట్ ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. అందరూ ఆటో డ్రైవర్స్ ఉన్నారు కదా, మీ ఆటోలో ఎంతమంది సీటింగ్ కెపాసిటీతో పడతారో లిమిట్ అంత
ఎంత పర్మిట్ ఉందో వాళ్ళని మాత్రమే ఎక్కించుకోండి. ఓవర్ ప్యాసింజర్స్ ఎక్కించుకోకండి. అఫ్ కోర్స్ అందరు పని మైండ్లో పెట్టుకొని నడుపుతుంటారు. అంటే మనకి కొంతమంది ఎక్కువ మంది ఎక్కించుకుంటే మనకి ఎక్కువ వస్తుంది రోజు అని చెప్పేసి అనుకుంటారు. కానీ దానివల్ల కూడా చాలా ఓవర్లోడ్ వల్ల కూడా చాలా ప్రమాదం జరుగుతూ ఉంటాయి. సో మీరు అది కూడా దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ పిల్లల్ని స్కూల్స్ నుంచి తీసుకురావడం లాంటివి చేస్తుంటారా ఆటో డ్రైవర్స్? పిల్లల్ని తీసుకొచ్చే డ్యూటీ ఉంటుంది కదా. సో పిల్లల్ని కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. వాళ్ళు ఎక్కించినప్పుడు డోర్స్ ప్రాపర్గా వేయమని చెప్పండి. కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. స్కూల్స్లో ఎర్లీగా డ్రాప్ చేయండి. అదే కానీ టైం అవుతుందని చెప్పేసి స్పీడ్ కంట్రోల్ లేకుండా వెళ్ళడం అంతా చేయకండి. మేడం చెప్పినట్టు అన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. దాంట్లో భాగంగా మేము కూడా ఆ పోలీసు వారికి మరియు మా జిల్లా స్టాఫ్ కి ముఖ్యంగా ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా హెల్మెట్ లేకపోతే ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. అంటే ఎంత చెప్పినా కానీ నెక్స్ట్ సావధానం అంటారు కదా, అందులో భాగంగా కొంత అవేర్నెస్ చేసినాం. వినకపోతే ఈ ఫైన్ ఇస్తున్నాం. అయితే ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు మన యాక్సిడెంట్ జరిగినప్పుడు ముఖ్యంగా చూస్తాం బైక్ రైడర్స్ ఎక్కువ జరుగుతాయి. అయితే అసలు ముందట పెట్టుకున్నాడు అనుకో, ముందట రైడర్ పెట్టుకుంటాడు, వెనక పెట్టుకునే ఏమంటాం, వెనక కూర్చుంటే పిలియన్ రైడర్ అంటారు. ఆ పిలియన్ రైడర్ చాలా మట్టుకు పెట్టుకోరు. కానీ యాక్సిడెంట్ అయినప్పుడు పిలియన్ రైడర్ సినిమాలో చూపెడతాడు చూడు, ఇక్కడ నుంచి ఎక్కడో పడతాడు. కాబట్టి ఎవరు చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది? పిలియన్ రైడర్ చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పిలియన్ రైడర్లు కూడా తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మేము ఆటో డ్రైవర్ నాకు సంబంధం లేదు అనుకోవద్దు. రేపు నువ్వు ఆటోలో స్కూటీ బైక్ స్కూటీ నడిపేయచ్చు. మీరు ఈ చిన్న విషయాలని మీరు ఇక్కడే మర్చిపోకుండా మీ కుటుంబ సభ్యులతో కూడా చెప్పండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అన్నదమ్ములు వాళ్ళకు కూడా చెప్పాలి. కారణం ఉండదు. కారణం అంటే వాళ్ళు హెల్మెట్ ధరించుకోవాలి. టూ వీలర్ నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి. మా ఆటో సోదరులకు చెప్తున్నా, వెనుకకు టాపు, చిన్న, బిడ్డ, రెబల్ ఇవన్నీ రాసుకునే బదులు నేను, నా కుటుంబం, ఇది ఎక్కడ రాసుకోండి. మీ కుటుంబ సభ్యుల ఫోటో మీరు నడుపుతున్నటువంటి ఈ ఆటో స్టేజ్ దగ్గర పెట్టుకొని ఆటో నడిపే ప్రయత్నం చేయండి. మరి దీని ద్వారా మనం కొన్ని విషయాలను తెలుసుకుంటే ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రాంలనే మీకు తెలుస్తాయి. పోలీస్ వాళ్ళు కానీ, ఆర్టీఓ డిపార్ట్మెంట్ కానీ, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా ప్రోగ్రామ్ ఉందని మీకు మెసేజ్ రాగానే ఇట్లా మీరు వచ్చేస్తే చాలా సంతోషం ఉంటాయి. మీరు ప్రోగ్రామ్ ఉన్నది మీకోసం రెండు విషయాలు చెప్పాలంటే కృషి పట్టాలి. వాళ్ళ అక్కడికి వెళ్తే నేను హాస్పిటల్ పోతాను, పుస్తకాల నుంచి నడిపితే చెప్తే హాస్పిటల్ కాకపోతాయి. టైం కూడా మీకు ఏమైనా ఆటోలు నెత్తి రమ్మలేదు చెప్తుంది. అట్లా చెప్పి డ్రైవర్ రావాలి, వినాలి, మీకు మంచి కోసం. లైసెన్స్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ లైసెన్స్ ఇప్పించే కార్యక్రమం కూడా మొన్న నేను ఆటో డాక్టర్ మాట్లాడినా. లైసెన్స్ ఇప్పించే బాధ్యత రాలి. రోడ్డు మీద తాగి ఆటో నడపకండి. ఒకవేళ మీకు ఆ ఆటోకు సరిపడా డాక్యుమెంట్స్ ఏదైనా ఫైనాన్షియల్గా ఉంటే, ఆర్టీ ఆఫీస్కి పోవడానికి ఇబ్బంది ఉంటే నాకు సంప్రదించండి. ఆన్లైన్లో ఎంత ఫీజు వస్తుందో ఆ ఫీజు ప్రకారమే మీ అందరికీ పనులు చేయించే బాధ్యత నాది. ఓవర్ స్పీడ్ తగ్గించుకోండి. ఇంటికి తొందరగా వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ కుటుంబ సభ్యులతో హాయిగా 1 గంట 2 గంటలు గడుపుని సంతోషంగా ఉండండి. రైట్ సార్. అరైవ్ అలైవ్ 2026 క్యాంపెయిన్లో భాగంగా రోడ్డు బాధ్యత సంబంధించి నిన్ననే సీఎం చేతుల మీదుగా స్టార్ట్ అవుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్ని మా డీజీపీ గారి ఆదేశానుసారం, మా ఎస్పీ గారి ఆదేశానుసారం మేము ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మా స్టేక్ హోల్డర్స్ అయినటువంటి ఎంబీఐ డిపార్ట్మెంట్ వారు మరియు డాక్టర్స్ని మరియు యువజన సంఘాల వారిని పిలిచి మరి ఇక్కడ ఇటువంటి ఆటో యూనియన్ ఆటో వాళ్ళని డ్రైవర్స్ అందరినీ కూడా మరియు
పబ్లిక్ని, యువజన సంఘాల వారిని, పబ్లిక్ని అందరినీ కూడా పిలిచి సెన్సిటైజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరణాలు అనేది అంటే ప్రమాదాలు తగ్గించడమే కాదు, మరణాలు కూడా తగ్గించాలనేది మా డీజీపీ గారి కాన్సెప్ట్. దాంట్లో భాగంగా మేము అసలు మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి, యాక్సిడెంట్లు ఎందుకు సంభవిస్తున్నాయి, అవి సంభవించొద్దంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలనేది అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఇక్కడ సంగారెడ్డి టౌన్లో వైఎంఆర్ గార్డెన్లో యూత్తో మరియు ఆటో డ్రైవర్స్తో మేము ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్ ఏంటంటే మనకు జనవరి 1 నుంచి ఈ నెల రోజులు జనవరి 31 వరకు మనం రోడ్ సేఫ్టీ మాసోత్సవాలు అనేది జరుపుకుంటున్నాము. అందులో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్స్క్లూజివ్లీ ఈరోజు అంటే తేదీ 13 నుంచి 24 వరకు మేము మా డీజీపీ సార్ ఆర్డర్స్ ప్రకారం అలైవ్ క్యాంపెయిన్ 2026 ఈరోజు మేము స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ప్రతి చూస్తున్నాము. ఇప్పుడు నేను ఇక్కడ సంగారెడ్డి DCRB ఇన్స్పెక్టర్గా చేస్తున్నాను. ప్రతి మన సంగారెడ్డి డిస్ట్రిక్ట్ చూసుకుంటే రోజు 4 to 5 యాక్సిడెంట్స్, ఒక్కొక్కసారి డైలీ 8 కూడా యాక్సిడెంట్స్ కావడం జరుగుతుంది. మన లాస్ట్ ఇయర్ కూడా మన సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ 450 మంది వరకు మనకు ప్రమాదాల్లో చనిపోవడం జరిగింది. ఇటువంటి ప్రమాదాలు జరగకూడదు. ఒక ఫ్యామిలీలో అతను వెన్నెముకగా ఉన్నటువంటి ఆ ఓనర్ ఒక ప్రమాదంలో చనిపోతే ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో, ఆ బాధ ఎంత ఉంటుందో అది ఎవరు కూడా మనము కూర్చోలేదు. అది మళ్ళీ వర్ణా తీరము. అటువంటిది మనము వన్స్ ఒకసారి మన వెహికల్ బైక్ మీద కానీ కార్లో కానీ ఇంకా వేరే ఏ వెహికల్ అయినా మనం రోడ్డు మీదకి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా మన సేఫ్టీ చూసుకోవాలా, మన కార్లో ఉన్న వాళ్ళ సేఫ్టీ చూసుకోవాలా, ఎదుటోని కూడా సేఫ్టీ చూసుకోవాలా. ఈరోజు ఇక్కడ ఈ యొక్క ఫంక్షన్ హాల్లో ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వారందరికీ మనం ఏ విధంగా డ్రైవింగ్ చేయాలా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాని గురించి అవేర్నెస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలనేటువంటి దాని మీద ఈరోజు సంగారెడ్డి ట్రాఫిక్ సంబంధించినటువంటి రామకృష్ణారెడ్డి సార్ గారి యొక్క ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరిగింది. చాలా మంది ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాని మీద చాలా స్పష్టంగా సువివరంగా ఒక వికాస్ డాక్టర్ గారు, అదేవిధంగా MBX మోటార్ వెహికల్ సంబంధించిన వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. ఈ ఆటో డ్రైవర్లకు, యువజన సంఘాలకు అందరూ కూడా మైనర్స్కు ఇస్తే తల్లిదండ్రులకు ఏ రకంగా శిక్ష పడుతుంది అనేటువంటి దాని మీద, ర్యాష్ డ్రైవింగ్ ఎంత స్పీడ్గా చేస్తే యమధర్మరాజు సిద్ధంగా ఉండడంగా, ఎంత స్లోగా చేస్తే మనకి ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి దాని మీద చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్, హెల్మెట్ పెట్టుకోవాలి. చాలా మంది హెల్మెట్ పెట్టుకున్న ఎంట్రికలు రాలిపోతున్నాయి. చచ్చిపోయిన తర్వాత ఎంట్రికలు ఉన్నా ఒకటి లేకున్నా ఒకటే, అది ఆలోచన చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మనం బతుకుంటేనే ఎంట్రికలు కానీ మన ముఖం కానీ దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా సీట్ బెల్ట్ కూడా ఖచ్చితంగా పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ మధ్య తాగి డ్రైవింగ్ చేసుకుంటా ఇట్లా బుర్ర పోయేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ పెద్ద మంది సిద్ధంగా ఉంటాడు, యమధర్మరాజు సిద్ధంగా ఉంటాడు కనుక దాని మీద ఒకసారి సోంచాలి. ఇక అన్ని రకాలుగా చాలా రకాలుగా దాని మీద చాలా స్పష్టంగా సువివరంగా అందరూ కూడా ఆటో డ్రైవర్లు కూడా చాలా శ్రద్ధగా విన్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన దాన్ని, యువజన సంఘాలకు ప్రత్యేకమైన దాన్ని, ముఖ్యంగా యువజన సంఘాల తరఫున మా ట్రాఫిక్ సిఐ రామకృష్ణ రెడ్డి గారికి, అదేవిధంగా సిఐ మన రమేష్ సార్ గారికి, తాయర్ గారికి, వికాస్ డాక్టర్ గారికి, అదేవిధంగా రామలన్న గారికి, యువజన సంఘాలకు సంబంధించిన లక్ష్మణ్ గారికి, యాదన్న గారికి, ఇంకా చాలా మంది యువజన మీడియా సోదరులు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎంతో ఓపిక విన్నట్టు ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియపరిచేటువంటి ప్రయత్నం చేసి మనం అందరం కూడా సురక్షితంగా క్షేమంగా ఉండాలనేటువంటి మంచి సంకల్పం తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. నమస్కారం. యాక్చువల్లీ నేను ఇప్పుడే చెప్పిన, దాదాపు మన ఇండియాలో 5 లక్షల యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఎవ్రీ ఇయర్. ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అంటే 5 లక్షల యాక్సిడెంట్లో 1,80,000 మనకి ప్రమాదం జరుగుతుంది. ఆ దాంట్లో కూడా మనకి 2/3 మెంబర్స్ అంటే 66% ఆర్ యంగ్స్టర్స్, 18 నుంచి 34 ఇయర్స్ గ్రూప్. అంటే కామనెస్ట్ టైమ్ ఈజ్ 6 to 9. సో నేను ఏం చెప్తున్నా అంటే, సింపుల్గా చెప్పాలంటే సెల్ఫ్ డిసిప్లిన్ కాకుండా ఎంత రూల్ పెడితే కూడా, మేము కూడా పెడితే కూడా లాభం లేదు. సో మీ సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, మీ సెల్ఫ్ యాటిట్యూడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరు ఎంతైనా మీకు డిసిప్లిన్లో మనం చెప్తాము, డోంట్ యూజ్ మొబైల్ వైల్ డ్రైవింగ్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్, ఎంత చెప్తే కూడా, డోంట్ గో హై స్పీడ్ చెప్తే కూడా మనకి ఓన్గా మనం రోడ్ పైన వెళ్తే అప్పుడు మీకు ప్రతి సైన్ బోర్డ్ కనిపిస్తుంది. ఆ సైన్ బోర్డ్ చూస్తే కూడా మనం వాళ్ళకి గమనించమాలి, చూసుకోము కదా కరెక్ట్. సో పోలీస్ వాళ్ళకి కనిపిస్తేనే మనం స్పీడ్ ఆగిపోతుంది. పోలీస్ వాళ్ళ ఉంటేనే మనం ట్రాఫిక్లో ఆగుతాము. పోలీస్ వాళ్ళు లేదా అనుకోండి, అక్కడ మన సిగ్నల్ పడితే కూడా మనం వెళ్ళిపోతాం, బికాజ్ అక్కడ నో పోలీస్. సో ఇట్ ఈస్ మన మారల్ రెస్పాన్సిబిలిటీ. మన ప్రతి నాగరికది మారల్ రెస్పాన్సిబిలిటీ ఏముంది అంటే, ట్రాఫిక్ రూల్ కానీ ఏ రూల్స్ ఉన్నాయి కూడా మన ఓన్ కోసం ఉన్నాయి, మన ఓన్ డిసిప్లిన్ కోసం ఈ రూల్స్ ఉన్నాయి. పోలీస్ వాళ్ళకి చూపేయడానికి కాదు. మరి సీట్ బెల్ట్ యూజ్ చేసుకో అంటారు, ఎవరి కోసం అది?
సీట్ బెల్ట్ పెట్టి అనుకోకుండా యాక్సిడెంట్ జరిగితే బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ సిటీలో కూడా సడన్గా బ్యాక్ సైడ్ నుంచి హీట్ అయింది అనుకోండి, జరిగితే కూడా మన సీట్ బెల్ట్ ఉంది అంటే యూ విల్ హ్యావ్ యాక్సిడెంట్లో మీకు స్పైన్ ఇంజురీ కాదు, అది మన బెనిఫిట్. హెల్మెట్ ఎందుకు యూజ్ చేసుకోవాలి? హెల్మెట్ లేదా అంటే దాదాపు 30,000 మంది డెత్ అయిపోతుంది, 30,000 డెత్స్ అవుతున్నాయి ఎవ్రీ ఇయర్. సో అది మనం కాపాడుకోవచ్చు, అందుకే యూజ్ హెల్మెట్ అంటాం మనం. సో మనం ఓన్గా అట్లా ఆలోచన చేస్తే, మన సెల్ఫ్ యాటిట్యూడ్ కానీ డిసిప్లిన్ యూజ్ చేస్తేనే వీ కెన్ అవాయిడ్ ద యాక్సిడెంట్స్. ఎంత చెప్తే కూడా, ఎంత నాలెడ్జ్ ఇస్తే కూడా లాభం లేదు. సో యంగ్స్టర్స్ ఆర్ డైయింగ్, దట్ ఈస్ ద మోస్ట్ అంటే క్రిటికల్ సిచ్యువేషన్. మన ఆల్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్కి బతికిస్తున్నాము, కానీ యంగ్స్టర్స్ ఆర్ డైయింగ్ ఆన్ ద రోడ్ బికాస్ ఆఫ్ నో డిసిప్లిన్. మరి ఎంత చెప్తే కూడా, నేను ఎన్ని ఇయర్స్ నుంచి బండి నడిపిస్తా, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తా, నాకు ఏం చెప్పేవాళ్ళు మీరు? ప్రతి యాక్సిడెంట్ని చూసినా నా ఎక్స్పీరియన్స్ చెప్తా అంటే, నేను 20 నుంచి నడిపిస్తున్నా, 20 సంవత్సరం నుంచి నడిపిస్తున్నా, నాకు ఇప్పుడు ఒక స్క్రాచ్ కాలేదు చెప్పేసి మళ్ళీ హై స్పీడ్లో వెళ్తారు. సో ప్రతి పర్సన్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా రోడ్ పైన అన్ని మన సైన్ బోర్డ్స్ కానీ మన ఏమేమి చెప్తామనే విధంగా ఉంటుంది కదా, అది మీరు ఫాలో చేయండి. ఓన్ కోసం ఫాలో చేయండి, మీ ఫ్యామిలీ కోసం ఫాలో చేయండి, నాట్ ఫర్ పోలీస్, నాట్ ఫర్ మీ ఫైన్ పడుతుంది ఆ భయంతో కూడా కాదు, మీ ఓన్ కోసం చేయండి చెప్తా నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జనవరి 1వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు కనుక ఒక 31 రోజులు ఈ రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఈరోజు సంగారెడ్డిలో క్షేమంగా వెళ్ళి క్షేమంగా రండి అనే కార్యక్రమం మీద ప్రోగ్రాం చేయడం జరిగింది. మరి ఈ రోడ్డు భద్రత వాసోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మరి అట్లనే రవాణా శాఖ మాత్యులు గౌరవశ్రీ పెద్దలు పొన్నం ప్రభాకర్ సార్ గారు ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు 18 నుంచి 20 మరణాలు ఈ యాక్సిడెంట్ రూపంలో జరుగుతూ ఉన్నాయి. దీనిని ఎలా అరికట్టించాలి, దీనిని ఎలా కంట్రోలింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ను, పోలీస్ డిపార్ట్మెంట్ను, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ను, అట్లనే హెల్త్ డిపార్ట్మెంట్ కూడా, దాని ద్వారా R&B డిపార్ట్మెంట్ను కూడా కలిపి ఈ రూపకల్పన, ఈ యాక్సిడెంట్ల రూపంలో ఏం చేస్తే ఎట్లా తగ్గుతాయి అంటే నినాదంపై ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. గౌరవ పెద్దలు మా సంగారెడ్డి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, ప్రభుత్వ మాజీ విప్పు, అట్లనే IIC చైర్మన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి మేడం గారు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని ప్రజలలో ఒక అవగాహన తీసుకొచ్చే విధంగా పనిచేస్తూ ఉన్నారు. వారికి తోడుగా మేము కూడా రవాణా శాఖ తరఫున RTA మెంబర్ సంగారెడ్డి జిల్లా తరఫున మేము కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి ఈ రోడ్డు ప్రమాద నివారణ గురించి తప్పకుండా తోడ్పాటు చేస్తామని ఈ సభాముఖంగా మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. 2 వీలర్స్ డ్రైవ్ చేసేటప్పుడు రైడర్ మరియు ఫీమేల్ డ్రైవర్ హెల్మెట్ తప్పకుండా ధరిస్తాము. అట్లాగే కార్ నడిపేటప్పుడు, అట్లాగే వెహికల్స్ నడిపించేటప్పుడు తాగి నడిపించము. వెహికల్స్ నడిపించి మా ప్రాణాలే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా